భగవాన్ బుద్ధుడు మనకు ఉపదేశించాడు, పాప కర్మాలను చేయకండి అని. మీ జీవితాన్ని చూడండి కొంచెం. ఇవాళ ఒక రోజు, నిన్న కూడా ఒక రోజు, మొన్న కూడా ఒక రోజు, పోయిన వారం, పోయిన సంవత్సరం, పోయిన నెల మీకు ఒక జీవితం ఉండేది. ఆ జీవితంలో మీరు ఏ పని చేసినా మళ్ళీ ఆ జీవితాన్ని తీసుకోలేరు మీరు కదా. అందుకే కొంచెం ఆలోచించండి. మంచి పనులు చేసి ఉంటే మీతో పాటు ఆ మంచి ఫలితాలు ఉన్నాయి. చెడ్డ పనులు చేసి ఉంటే మీతో పాటు ఆ చెడ్డ ఫలితాలు ఉన్నాయి. అందుకే కొంచెం ఆలోచించండి. మీ జీవితాన్ని మళ్ళీ తీసుకోలేరు మీరు. పోయిన జీవితం మళ్ళీ తీసుకోలేరు మీరు. అందుకే మంచిగా జీవించడానికి ప్రయత్నించండి. నేను ఒక విషయం చెప్తాను, కొంచెం ఆలోచించండి. మనము జీవించేటప్పుడు ముందుగా మనం చాలా పెద్ద తప్పులు చేయము. ముందుగా మనము చేసిన చిన్న తప్పు. కొంచెం ఆలోచించండి. మీరు చిన్నప్పుడు పెద్ద విషయాలను దొంగతనం చేయలేదు. పెద్ద విషయాలను దొంగతనం చేస్తే మీకు అనిపించింది ఇది చాలా తప్పు అని, పెద్ద తప్పు అని. అందుకే అలాంటి పనులు చేయకుండా మీరు చిన్న చిన్న విషయాలను దొంగతనం చేశారు. చిన్న చిన్న విషయాలు. ఎందుకు అంటే, ఒక ఇరేసర్ మీకు కావాల్సింది. అప్పుడు మీరు ఆలోచించారు, నాతో పాటు ఇరేసర్ లేదు, కానీ అతనితో పాటు నా స్నేహితుడితో పాటు ఉంది. స్నేహితుడికి ఉంది ఒక కొత్త ఇరేసర్, సువాసనతో ఉన్న ఇరేసర్. అది చాలా మంచిది, నాకు కూడా ఉంటే. అలాగే అనుకొని మీరు ఏం చేశారు? మీరు బ్యాంక్ దొంగతనం చేయలేదు, కానీ చిన్న ఇరేసర్ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రహస్యంగా ఆ చిన్న ఇరేసర్ని దొంగతనం చేశారు. అలా మొదలైంది మీ దొంగతన చరిత్రం. దొంగతనం చేసే చరిత్రం అలా మొదలైంది. కొంచెం ఆలోచించండి. ఆ తర్వాత ఇంకొక విషయం, కొంచెం పెద్ద విషయం, ఇరేసర్ కంటే కొంచెం పెద్ద విషయాన్ని దొంగతనం చేయడానికి మనసు వచ్చింది కదా. అప్పుడు ఆ విషయం కూడా దొంగతనం చేశాడు. ఆ తర్వాత ఇంకొక విషయం, కొంచెం పెద్ద విషయం. అప్పుడు మీరు అలా పనులు చేసి బహుశా చాలా పెద్ద తప్పు కూడా చేయవచ్చు మీరు ఇప్పుడు. ఎందుకు అంటే, మనస్సులో ఒక స్వభావం ఉంది, గతి ఉంది. ఆ గతి ఏంటంటే, చిన్నగా మొదలుపెట్టి పెద్దగా మారిపోతుంది. మనము చేసే చిన్న తప్పు సమయంతో పాటు ముందుకు వెళ్ళి ఒక పెద్ద తప్పుగా మారిపోతుంది. మీరు చాలా కాల క్రితం ముందు సిగరెట్ త్రాగేవాడిని కాదు, కానీ ఒకరోజు మీ స్నేహితులతో పాటు మీరు ఉన్నప్పుడు స్నేహితుడు చెప్పాడు మీకు, సిగరెట్ తాగడం అంటే నాకు చాలా ఇష్టం, మీరు కూడా తాగండి. అలాగే చెప్పాడు. పొగ త్రాగండిగా చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మీరు చెప్పారు, నాకు వద్దు, నేను అలా పనులు చేయను. అలాగే. కానీ మీరు చూశారు, సిగరెట్ తాగే వాళ్ళను చూశారు మీరు. వాళ్ళు కూడా చేస్తారు, నేను చేస్తే అది
తప్పు కాదు అని అనుకొని మీరు కూడా ఒక్కసారి ఒక సిగరెట్ ని తీసుకొని మీరు తాగారు. అలా మొదలైంది మీ సిగరెట్ త్రాగే చరిత్ర. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు బహుశా నీకు సిగరెట్ లేని జీవితం అంటే అసాధ్యం. నీతో పాటు సిగరెట్ ఉండాలి, మళ్ళీ త్రాగాలి, అలాగే అయింది. ఎందుకు అంటే చిన్నగా మొదలైన తప్పు ఇప్పుడు చాలా పెద్దగా మారిపోయి మీ జీవితంలో ఒక రక్షుడిగా ఉంటుంది. కొంచెం ఆలోచించండి. అలాగే మనమందరము చిన్నప్పుడు చిన్న తప్పులు చేసి ఇప్పుడు చాలా పెద్ద తప్పులు చేస్తూ ఉన్నాం. అంటే పాపకర్మాలు. అవన్నీ పాపకర్మాలే. అదే భయం. ఎందుకు అంటే మనము చేసే పాపకర్మాలు మనకే వస్తుంది, మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. మళ్ళీ మీరు చేసే చిన్న తప్పు మళ్ళీ మీకు వస్తుంది. అందుకే భయపడండి. పాపం గురించి భయపడండి. పాపం చేయకండి. ఏ కారణమైనా, మీకు డబ్బులు లేవు, తినడానికి ఏమీ లేదు, తాగడానికి ఏమీ లేదు, వేసుకోవడానికి ఏమీ లేదు, అది సరే, దాన్ని పక్కన పెట్టండి. కానీ పాపకర్మాలు చేయకండి. కొంచెం ఆలోచించండి మీ జీవితం గురించి. ఎలా ఇలాంటి జీవితం మీకు లభించింది? మీరు ఒక మనిషి, చైతన్యం ఉంది మీకు, ఆలోచించే నైపుణ్యం ఉంది మీకు, చాలా గొప్ప మనస్సు ఉంది మీకు. ఆ మనస్సుని వాడి మంచి పనులు చేయగలరు మీరు. కొత్త దృష్టులు తీసుకొని ఆ దృష్టుల ప్రకారం పని చేయగలరు మీరు. తీసుకోండి, ఒక కుక్కకి ఈ ప్రవచనం చేసి వినండి అని చెప్పి కుక్కకి ఈ ప్రవచనం చేస్తే ఏం జరుగుతుంది? కుక్కకి అర్థమవుతుందా ఈ ప్రవచనం? లేదు. ఎందుకు అంటే కుక్కకి దీన్ని అర్థం చేసుకోవడానికి శక్తి లేదు. కొత్త దృష్టులు తీసుకోవడానికి శక్తి లేదు కుక్కకి. కానీ మీరు అలాగే కాదు. మీరు వేరే. మీతో పాటు ఈ దృష్టులు తీసుకొని జీవితాన్ని మార్చుకోవడానికి శక్తి ఉంది. అందుకే చెప్తాను, కొంచెం ఆలోచించండి. మీ జీవితం చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. కానీ మీరు చిన్న విషయాలకు మీ జీవితాన్ని వృధా చేస్తున్నారు. కొంచెం డబ్బు కోసం మీ జీవితాన్ని వృధా చేస్తున్నారు. కొంచెం భోజనం కోసం, రుచి కోసం, మందు కోసం మీరు వృధా చేస్తున్నారు. అది పాపం. అలా చేయకండి. కొంచెం ఆలోచించండి. మీతో పాటు మనస్సు అనే ఈ ప్రపంచంలో అన్నిటికంటే అపూర్వమైన విషయం ఉంది. మనస్సు అంటే ఈ ప్రపంచంలో ఉన్న అపూర్వమైన విషయం, చాలా గొప్ప విషయం. ఆ మనస్సు సరిగ్గా ఉపయోగిస్తే మీరు నిర్వాణం పొందుతారు, స్వర్గానికి వెళ్తారు. కానీ అదే మనస్సు దుర్వినియోగం చేస్తే మీరు నరకానికి వెళ్తారు. అది నైఫ్ లాంటిది కదా. నైఫ్, మీ ఇంట్లో ఒక నైఫ్ ఉంది, వంటగదిలో ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ ఉపయోగించి మీరు ఏదైనా మంచి పని కూడా చేయగలరు. అదే నైఫ్ ని ఉపయోగించి మీరు ఒక నేరుడు
అవ్వగలరు. అలాంటిది మీ మనస్సు, అలాంటిది. మనస్సుని సద్వినియోగం చేస్తే మీరు నిర్వాణాన్ని పొందుతారు. అందుకే చెప్తాను, మనస్సుని ఎల్లప్పుడూ సద్వినియోగం చేయండి. మీరు జీవించండి, మనస్సుని సద్వినియోగం చేస్తూ చేస్తూ జీవించండి. నిజానికి మీ చిన్నవాళ్ళు, మీ కొడుకులు, కూతుర్లు, మీ పిల్లలు మీకు అందిస్తారు కదా, ప్రణామిస్తారు కదా. ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు బహుశా మీరు చాలా గొప్పవాడు అలాగే అనుకొని మీకు వందిస్తారు, ప్రణామిస్తారు, అలాగే పనులు చేస్తారు. కొంచెం ఆలోచించండి. మీరు ఆలోచించండి మీ గురించే. మీరు మీ గురించి ఆలోచించండి, ఆలోచించి చూడండి. నిజానికి మీకు మీకు మీరు మీకు వందించగలరా? మీరు మీకు అందించగలరని అనుకొని చూడండి. అంటే మీ గురించి అన్ని సత్యాలు మీకు తెలుసు. మీరు ఎవరని మీకు తెలుసు. మీరు మంచివారా లేకపోతే చెడ్డవారని మీకు తెలుసు. అన్యులకు అది తెలియదు. అన్యులు ఏదైనా చూసి మీకు అందిస్తారు, మీకు పూజిస్తారు. మీరు మంచివాడు అని నమ్ముతారు. కానీ మీరు చూడండి, మీ జీవితంలో మీరు చేసే పనుల ద్వారా మీరు చూడండి, మీరు నిజానికి మంచి వాడా లేకపోతే చెడ్డవాడా? మంచివాడు అయితే మీరు మీకు నమస్కరించగలిగితే మంచిది కదా. అలాగే జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. మీరు చాలా పుణ్యవంతులు. అందుకే చెప్తాను, బహుశా నా మాట మీకు అర్థం రాదు, కానీ మీరు చాలా పుణ్యవంతులు. ఎందుకు అంటే మనము ప్రయత్నిస్తాము, మేము ప్రయత్నిస్తాము మీకు ఈ ధర్మాన్ని ఇవ్వడానికి. అదే మా కోరిక, మీరందరికీ ఈ ధర్మం ఇవ్వడానికి, ఈ ధర్మం బోధించడానికి మేము ప్రయత్నిస్తాము. అందుకే శ్రీలంకలో పుట్టిన మనము తెలుగు భాషను నేర్చుకొని మీరందరికీ ఈ ధర్మాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అందుకే మీరు చాలా పుణ్యవంతులు. భగవాన్ బుద్ధుడు అనే పేరు వినడానికి కూడా మీరు చాలా పుణ్యవంతులు. ఎందుకు అంటే చాలా కల్పాలు గడిచాయి. బుద్ధుడు అనే పేరు ఈ ప్రపంచంలో లేని. కొంచెం ఆలోచించండి. మీకు బహుశా బుద్ధుడు అనే ఎవరో తెలీదు. బుద్ధుడు అనే ఒక గొప్పవాడు అవ్వచ్చు, నాకు అసలు తెలియదు. కానీ నేను గుడికి వెళ్తాను, పూజిస్తాను. బుద్ధుడు అనే ఎవరని నాకు అసలు తెలియదు అని మీరు చెప్తారు, మీరు చెప్పవచ్చు. కానీ బుద్ధుడు అనే పదాన్ని వినడానికి కూడా మీరు చాలా పుణ్యవంతులు. ఒకసారి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి తన అంతిమ క్షణంలో మరణించే ముందు అంతిమ క్షణంలో బుద్ధుడు అనే పదం వింటారు. అతను బుద్ధుడు అనే పదం విన్నాడు మరణించే ముందు. ఆ పుణ్యం వల్ల అతను స్వర్గానికి వెళ్ళాడు. ఎందుకు అంటే బుద్ధుడు అనే పదాన్ని విని. అందుకే మీరు ఎంతో పుణ్యవంతురాలు. అందుకే ప్రయత్నించండి. సత్యం గురించి వెతకండి, నిజం గురించి వెతకండి. మీతో పాటు అన్ని ఉన్నా సంతోషం లేదని
అర్థం చేసుకోండి. సంతోషించుకోవడానికి మీరు చేసే అన్ని పనులు కేవలం వృధా మాత్రమే. కొంచెం ఆలోచించండి. విభిన్న రకాల అద్భుతంగా రుచికరమైన విషయాలు తీసుకొని తిని చూడండి. సంతోషం కలుగుతుందో చూడండి. సంతోషం మీ మనస్సుకు రాదు. సంతోషం అంటే మనస్సులో పుట్టాల్సిన విషయం. బయట ప్రపంచం నుంచి సంతోషం తీసుకోలేము మనం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రయత్నిస్తారు బయట ప్రపంచం నుంచి సంతోషాన్ని తీసుకోవడానికి. అది అసాధ్యం. ఎందుకు అంటే బయట ప్రపంచంలో ఏదైనా సంతోషం లేదు. సంతోషించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. సంతోషపడటానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే మనస్సులో ఉన్న సంతోషాన్ని వెతుక్కోవడం. మనస్సులో సంతోషం ఉంది, కానీ అజ్ఞానం మరియు కోరిక ద్వారా మనస్సులో ఉన్న సంతోషాన్ని కవర్ అవుతుంది. అందుకే మీకు ఆ సంతోషాన్ని అనిపించదు. అందుకే మీరు ప్రయత్నిస్తారు బయట ప్రపంచం నుంచి మిమ్మల్ని సంతోషించుకోవడానికి ఏదైనా చేయడానికి. అందుకే చెప్తాను, మీరు ఒక్కసారి ఈ ధర్మం, ఈ సత్యం, భగవాన్ బుద్ధుడి ధర్మం అర్థం చేసుకోగలిగితే మీరు చాలా ఫ్రీగా ఉన్న వ్యక్తి అవుతారు. మీరు ఎవరు అయినా మీ మనసులో సంతోషం లేదని మాకు తెలుసు. అందుకే ధర్మం వింటారు, ధర్మం విని చూస్తారు. ప్రవచనం ఉంటే ప్రవచనాన్ని వింటారు, భోజనం ఉంటే భోజనాన్ని తింటారు. కొంచెం చూడండి. ఎందుకు? సంతోషించుకోవడానికి అన్నిటినీ ట్రై చేస్తూ చూస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించారు. అదే విషయం. ఎందుకు అంటే సరైన మార్గం ఏంటో వాళ్ళకి తెలియదు. సరైన మార్గం ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళతో ఉన్న ఏదైనా మార్గాన్ని తీసుకొని అదే మార్గంలో ముందుకు సాగి చూస్తారు. కోపం వచ్చినప్పుడు ఇతరులకు తిడతారు, కొడతారు, నిందిస్తారు, చెడ్డగా మాట్లాడతారు. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కోపం రాదా? మళ్ళీ కోపం రాలేదా? వచ్చింది, మళ్ళీ వస్తుంది, భవిష్యత్తులో కూడా వస్తుందేమో. కొంచెం ఆలోచించండి. ఒకే ప్రశ్న, ఒకే సమస్య, క్రోధం అనే ఒకే సమస్య ద్వారా మీరు మళ్ళీ బాధపడతారు. రాగం అనే ఒకే సమస్య వల్ల మీరు మళ్ళీ బాధపడతారు. క్రోధం వచ్చే మనస్సుకి ప్రశాంతత ఎక్కడ? కోపం వచ్చే మనస్సుకి ప్రశాంతత ఎక్కడ? రాగంతో బాధపడే మనస్సుకి సంతోషం ఎక్కడ? అదే విషయం. అందుకే చూడండి, మీ మనస్సులో ఉన్న స్వభావం గురించి గమనించండి. మనస్సు ఎలా జరుగుతుందో గమనించండి. ఇప్పుడు కోపం వచ్చింది మనస్సుకి, ఇప్పుడు రాగం వచ్చింది మనస్సుకి, ఇప్పుడు ద్వేషం వచ్చింది, మోహం వచ్చింది. అలాగే చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీ మనస్సు చాలా సమయాలలో బాధపడుతుంది అని మీకు అర్థమవుతుంది కదా. భవిష్యత్తు గురించి భయం ఉంది మనసులో, గతం గురించి విచారం ఉంది మనసులో, కంగారం ఉంది మనసులో. ఏం జరుగుతుందో భయం భవిష్యత్తులో. అలాగే జరిగింది, అయ్యో, అలాగే మీ మనసులో విచారం.
అందుకే ఈ ప్రస్తుతంలో అయినా సంతోషంగా ఉండలేరు మీరు, సంతోషంగా జీవించలేరు మీరు. అందుకే ప్రయత్నించండి. భగవాన్ బుద్ధుడి ధర్మాన్ని వినడానికి ప్రయత్నించండి. మీతో పాటు భగవాన్ బుద్ధుడి ధర్మం ఉంది. ధర్మం చెప్పే వాళ్ళు కూడా, ధర్మం ప్రసంగించే వాళ్ళు కూడా ఉన్నారు. జీవితాన్ని కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నించండి. సరైన మార్గంలో వెళ్తే సరైన గమ్యస్థానం మీకు లభిస్తుంది. కొంచెం ఆలోచించండి. మీరు ఒక గమ్యస్థానానికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ తప్పు బస్కి ఎక్కితే, తప్పు బస్లో ఉంటే మీరు కోరుకుంటున్న గమ్యస్థానానికి మీరు వెళ్ళలేరు. ఎందుకు అంటే మీరు కోరుకున్న గమ్యస్థానం ఒకటే, మీరు ఉన్న బస్సు ఇంకొకటే. మీరు కోరుకుంటున్నది సంతోషం, కానీ మీరు ఉన్న బస్సు సంతోషానికి వెళ్ళే బస్సు కాదు, దుఃఖానికి వెళ్ళే బస్సు. అందుకే చెప్తాను, సంతోషానికి వెళ్ళాలనుకుంటే మనస్సు గురించి ఆలోచించండి. మనస్సు గురించి మంచిగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచం గురించి కాదు, అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో అది కాదు, వాటి గురించి కాదు, మీ మనస్సు గురించి ఆలోచించండి. మనస్సు యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భగవాన్ బుద్ధుడు అంటే మనస్సు యొక్క ప్రక్రియ ఏంటో మనకు బోధించినవాడు. కొంచెం ఆలోచించి మీకు ఇప్పుడు అనిపిస్తుంది మీరు ఉన్నారు అని. మీరు ఉన్నారు, మీకు ఒక మనస్సు ఉంది, మీకు ఒక శరీరం ఉంది కదా. కొంచెం చెప్పండి, శరీరం ఉంది అది సరే, మనస్సు కూడా జరుగుతుంది అది కూడా సరే. మనస్సు మరియు శరీరం ఉన్నాయి అది సరే, మీరు ఎక్కడ? మీరు అనేది మీ మనస్సులో పుట్టే ఒక భావన, ఒక మాయ. మీరు ఎవరని నేను మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, నా పేరు ఇది, నా ఉద్యోగం ఇది, నా వయస్సు ఇది. కొంచెం ఆలోచించండి. నేను వాటి గురించి అడగలేదు. నేను అడిగినది మీరు ఎవరు? మీ పేరు గురించి కాదు, మీ వయస్సు గురించి కాదు, మీ ఉద్యోగం గురించి కాదు, మీరు ఎవరు? ఆ ప్రశ్నకు మీకు ఇవ్వడానికి జవాబు లేదు. ఎందుకు అంటే మీరు అనేది ఒక భ్రమ. కానీ ఆ భ్రమ అని అర్థం చేసుకోకపోతే మనస్సుకి అనిపిస్తుంది ఇది ఆలోచన కాదు, ఇది నిజం అని కదా. అందుకే ప్రయత్నించండి దీన్ని అర్థం చేసుకోవడానికి. మీకు కూడా అస్సలు తెలియదు మీరు ఎవరని. ఇప్పుడు మీరు ఇలాంటి వ్యక్తిగా అనిపిస్తుంది, ఇప్పుడు ఇంకొక సమయంలో అలాంటి వ్యక్తి అని అనిపిస్తుంది. అస్సలు మీరు ఎవరు? ఆలోచించండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎవరు? ఈ మొత్తం ప్రపంచాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించే మీరు ఎవరు అసలు? సంతోషాన్ని కోరుకునే మీరు ఎవరు అసలు?
దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కొంచెం వింత మాటగా మీకు అనిపించవచ్చు. మీరు ఎవరు అని అడిగితే ఇది నేను, ఇక్కడ ఉన్నాను నేను, అలాగే మీకు అనిపిస్తుంది. కానీ అది కేవలం ఆలోచన మాత్రమే. అసలు అక్కడ ఉన్నవి మనస్సు మరియు శరీరం. ఒక శరీరం ఉంది, రక్తం మాంసంతో నిండి ఉన్న శరీరం ఉంది. ఆ శరీరంతో పాటు మనస్సు యొక్క ప్రక్రియ జరుగుతుంది. మీరు అనే ఒక వ్యక్తి అక్కడ లేదు. మనస్సుకే అనిపిస్తుంది ఆ మనస్సు ఒక మనస్సు కాదు, ఒక వ్యక్తి అని. అది కూడా ఒక ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన అని అర్థం చేసుకోకపోతే తెలివిలేని ఆ మనస్సు నమ్ముతుంది నేను ఉన్నాను అని. నిజానికి నేనులాగా ఎవరూ అక్కడ లేరు. శరీరం ఉంది, ఆ శరీరంతో పాటు మనస్సు యొక్క ప్రక్రియ జరుగుతుంది. మనస్సు యొక్క ప్రక్రియలో అజ్ఞానం మరియు తృష్ణ ఉంటే, ఇగ్నరెన్స్ మరియు అటాచ్మెంట్ ఉంటే, ఆ మనస్సుకి అనిపిస్తుంది నేను అనే భావన, నేను అనే ఆలోచన, నేను అనే అనుభూతి ఇది ఒక ఫీలింగ్ మాత్రమే. అసలు అక్కడ ఎవరు లేరు. ఇదే నిజం, ఇదే సత్యం. అందుకే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చాలా అదృష్టవంతులు. చాలా కాలానికి తర్వాత భగవాన్ బుద్ధుడు ఈ ప్రపంచానికి పుట్టాడు. భగవాన్ బుద్ధుడి ధర్మం చాలా అరుదైన విషయం. భగవాన్ బుద్ధుడి దర్శనం చాలా అరుదైన విషయం. ఆయన మాటలు వినడం చాలా అరుదైన విషయం. కానీ మీరు పొందారు, ఆ అదృష్టాన్ని పొందారు. అందుకే మీరు చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టం నుంచి ఫలితాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని సద్వినియోగం చేయండి. పుణ్యకర్మాలు మళ్ళీ మళ్ళీ చేయండి. మీరు చేసే అన్ని పుణ్యకర్మాలు, ప్రతి పుణ్యకర్మం మీకు మళ్ళీ వస్తుంది. మీరు ఆ ఫలితాలు పొందుతారు. అందుకే పుణ్యకర్మాలు చేయండి. మంచిగా జీవించండి. ఇతరుల గుండెలో ఉన్న బాధలు అర్థం చేసుకొని వాళ్ళకి సహాయత ఇవ్వండి, సహాయం చేయండి. అందరికి సహాయం కావాలి. మీకు కూడా కొన్ని సమయాలలో మీకు కూడా సహాయం కావాలి. అప్పుడు ఎవరైనా వచ్చి మీకు సహాయం చేస్తే చాలా బాగుంది కదా. అవసరమైన పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు మీకు ఎవరైనా వచ్చి సహాయత ఇస్తే చాలా బాగుంది కదా. అలాగే ఎవరైనా వ్యక్తి ఉంటే, అవసరమైన వ్యక్తి, అతనికి సహాయత ఇవ్వండి. అది కూడా చాలా బాగుంది. ఎందుకు అంటే మీరు సంపాదించిన అన్ని విషయాలు మీరు పక్కనకి వదిలివేసి వెళ్తారు. కానీ మీరు చేసే మంచి కర్మాలు, పుణ్య కర్మాలు మీరు తీసుకువెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ మంచి ఫలితాలను తీసుకువెళ్తారు. అందుకే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మనము ఇవాళకి ఈ ప్రవచనాన్ని ముగిద్దాం. ఈ భగవాన్ బుద్ధుడి ధర్మం గురించి కొంచెం అర్థం చేసుకోండి.
సంతోషంగా జీవించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ఈ ధర్మాన్ని, ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవడం. అందుకే మీరు ఈ ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. మహనీయమైన త్రిరత్నము మీరందరికీ ఆశీర్వాదించుగాక.